హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? గార్డెన్ అండ్ గార్డెన్కి స్వాగతం. ఏంటి ప్లేట్లో డ్రై ఫ్రూట్స్ అని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఈ సూప్ చేస్తుంటానండి. వారానికి 2 టైమ్స్ అయినాను వీక్లీకి తాగుతాను. చాలా మంచిది హెల్త్ పరంగా కూడాను. మనకి దుమ్ములు బలంగా ఉండాలన్నా 40-50 అయిన తర్వాత అవి వీక్ అవుతాయి కదండి. ఇలాంటివి మనము తీసుకోవడం వల్ల ఎనర్జీ కూడా వస్తుంది. చూడండి, ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత చాలా నీరసంగా ఉంది అని అంటుంటారు చాలామంది లేడీస్. ఇలాంటివి అప్పుడప్పుడు తాగడం వల్ల మనకు బలం వస్తుందండి. అందుకు ప్రతి ఒక్కరు మన కోసం మనము 1 అవర్ కేటాయించుకొని యోగా కానీ వాకింగ్ కానీ అలా చేస్తుంటే ఇలాంటివన్నీ తీసుకుంటుంటే మనం తర్వాత డే అంతా కూడాను పనిచేయడానికి మనకి బాగా ఎనర్జీ వస్తుందండి. ఎనర్జీ అందుకు ఇలాంటివి చిన్న చిన్నవి ఎక్కువగా శ్రమ పడినవి కావు. ఇవి చాలా చిన్నవి. నైట్ మనం పడుకునే ముందు గుర్తు మీద ఇదిగోండివి గుమ్మడి గింజలు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరము, ఇవి కిస్మిస్, ఇవేమో పొద్దుతిరుగుడు గింజలు, ఇలాగ ఇవన్నీ కూడాను రాత్రి ఏమంటే నైట్ ఏమో ఇలాగ వాటర్లోనే వేసేయాలండి. ఇవన్నీ వేసి తెల్లవారులు వేసిన తర్వాత ఇవి గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులోన పాలు వేసుకోవచ్చు, ఎవరి ఇష్టమైనాను పాలు వేసుకొని చేసుకున్నా బాగుంటుంది. ఎవరైనా పాలు చూడండి, కొంతమంది నచ్చరు కదా, ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఒక అరటిపండు, యాపిల్ పండు ఏదైనా వేసి కొంచెం ఈ వాటర్తోనే చేసుకొని సూప్ తాగితే బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ కూడా ఉంటుందండి సూప్ అనేది. ఇలా పిక్కలు తీసి వేసుకోవాలండి. ఉంటే ఈ ఖర్జూరం లేకపోతే ఎండు ఖర్జూరం ఏదైనా పర్వాలేదు, ఏ ఖర్జూరం అయినాను. తేనె అవి నేను వేయనండి. ఇవి వేసుకొని ఒక అరటిపండు ఉంటే అరటిపండు వేసి, లేకపోతే యాపిల్ పండు అయినా వేసి చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, తాగడానికి కూడాను బాగుంటుంది. ఒక మనిషి ఎవరైనా ఒకరి కోసం ఈ క్వాంటిటీ అయితే సరిపోతుందండి. ఇంతకైనా కొంచెం తక్కువైనా పర్వాలేదు, కొలతలు ఏమీ లేవు. ఇలా వేసుకొని ఇలా మూత పెట్టేసి తెల్లవారులు వేసి చేసుకోవడమేనండి ఇది. ఫ్రెండ్స్, ఇది జ్యూస్ జారు పిజ్జాలో తీసుకున్నాను నేను, బాగుంది.